మీకు ఈ వీడియో నచ్చితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆద్య రఘురామ్తో చెప్తూ ఉంటుంది, ఇది మా తాతగారి ఇల్లు, ఈ ఇంట్లో ఉండే హక్కు మాకు కూడా ఉంది అని చెప్తూ ఉంటే రఘురామ్కి ఆ మాటలు విని బాగా కోపం వస్తుంది. ఆస్తి పత్రాల్ని గీతపై ఉంచేసి మీరే ఉండండి, నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని రఘురామ్ అంటాడు. ఏమండి వద్దండి వెళ్ళొద్దండి అని జానకి బతిమలాడుతూ ఉంటుంది. రఘురామ్ అయితే అసలు వినిపించుకోడు. పద్మని బామ్మని ఇక శివరాముని అందరినీ తీసుకొని పదండి వెళ్ళిపోదాం అని చెప్తూ ఉండటంతో ఇంకా రఘురామ్ వెనకే అందరూ కూడా వెళ్తూ ఉంటారు. సీను ఆద్య జానకి అయితే చాలా బాధపడుతూ ఉంటారు. రఘురామ్ రోడ్లో నడిచి వస్తూ ఉంటే ఊరి జనాలందరూ రఘురామ్ చూసి ఇక షాక్ అయ్యి వింతగా చూస్తూ ఉంటారు. రఘురామ్ ఇంట్లో నుంచి వచ్చేసాడని ఊరు వాళ్ళకి తెలుస్తుంది. రఘురామ్ కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా కట్టుబట్టలతో ఇంట్లో నుంచి బయటికి వచ్చేస్తాడు. ఇక అప్పుడే ఒకరు గొడుగు పడుతూ ఉంటారు, ఇంకొకరు చెప్పులు వేసుకోండయ్యా అని రఘురామ్ కాళ్ళ దగ్గర చెప్పులు పెడుతూ ఉంటారు. అది చూసిన బామ్మ అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. రాముడు అయోధ్య వెళ్ళి అడవులకి వెళ్ళినంత మాత్రాన రాజు కాకుండా అయిపోతాడా? అలాగే నా కొడుకు కూడా ఎప్పటికీ రాజే అని బామ్మ రఘురామును చూసి చాలా సంతోషంగా ఉంటుంది.